ఈ నెల 15న గుంటూరులో జరిగే మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ జిల్లా ఇన్ఛార్జ్ కెఎస్ నారాయణ అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు వి శైలజ, వై గిరి, అరుణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. పేరు కెఎస్ నారాయణ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నాను. ఈ నెల 15వ తేదీన గుంటూరులోని నల్లపాడులో జరిగే మాలల మహాగర్జన సభకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చెన్నకేశవులు గారు ఈ సభకు హాజరవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 9వ తారీఖున కేంద్ర మంత్రివర్యులు విమానయాన సహాయ సహకారాల మంత్రిని మురళీధర్ మోహన్ గారిని చెన్నకేశవులు గారు రాష్ట్ర అధ్యక్షులు కలిసి ఎస్సీ వర్గీకరణ పైన ఆయనకి రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి కేంద్ర హోంశాఖ మంత్రితో అమిత్ షాతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో 10-17 సంవత్సరాల నుండి హెల్త్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వారు డిఎస్సి చేస్తున్నారు చాలామంది. వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జనవరి 8వ తేదీన ప్రతి గడప ప్రజాక్షేత్రం అనే కార్యక్రమాన్ని మొదలు పెడతాము. జిల్లాలోని ప్రతి గడపకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి తెలియజేస్తాము. మా పార్టీలో యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా చలో గుంటూరు మాల మహాగర్జనకు నెల్లూరు నుంచి అన్ని ప్రాంతాల నుండి, అన్ని మండలాల నుండి, అన్ని నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున మాలల సామాజిక వర్గానికి చెందిన వారు తరలి వెళ్ళాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ మిమ్మల్ని కోరుతున్నాము. ప్రతి మాల వెళ్ళండి, ఆ సభను జయప్రదం చేయండి. అలాగే మాదిగులు మనకైతే శత్రువులు కాదు. జనాభా నిష్పత్తి ప్రకారం ఉపవర్గీకరణ చేయాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కమిషన్ వేశారు. ఆ కమిషను ఏకసభ్య కమిషను, ఆయన మిశ్రా గారంట. అది ఏకసభ్యం కాకూడదు, అఖిలపక్షం కావాలి. అన్ని పార్టీలలో ఉండే పార్టీ ప్రతినిధుల్ని, ప్రజాప్రతినిధుల్ని, ఇరు వర్గాల సంఘాల నాయకుల్ని అందరినీ ఒక చోటకి చేర్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని, అదేవిధంగా ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకొని ఈ వర్గీకరణ అనేది చేసే విధంగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏకపక్షంగా తీసుకుంటే ప్రజా ఉద్యమాలు వస్తాయి ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా రెండు వర్గాలకు కానీ ప్రజాశాంతి భద్రతలకు ఇబ్బంది కలగద్ది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కోరుతుంది. నా పేరు వెండిపల్లి శైలజ. డాక్టర్ దాసరి చెన్నకేశవ సార్ గారు నన్ను జిల్లా మహిళా అధ్యక్షులుగా నియమించారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 15వ తేదీ గుంటూరులో జరగబోయే మహాసభకు అందరం కలిసి హాజరవుదాం. న్యాయం కోసం అందరం కలిసి పోరాడదాం. ఈ ఒక అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పార్టీలో యువత మీద ఎంతో నమ్మకంతో ఒక పెద్ద భారాన్ని యువత మీద పెట్టి, నేటి యువత రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తుకు ఆధారమనే ఉద్దేశంతో సార్ తీసుకునే నిర్ణయానికి మేమంతా కట్టుబడి మేము సాయశక్తిలో కృషి చేసి పార్టీకి మంచి స్థాయిలో నడిపించడానికి తోడ్పాటునిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.